సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక దురాగతాలకు పాల్పడిందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. అయినా చెప్పుకోదగ్గ స్థానాల్లో కాంగ్రెస్ గెలవలేకపోయిందని విమర్శించారు. యాదాద్రి జిల్లాలో వచ్చిన ఫలితాల స్ఫూర్తితో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ సర్కార్ కూనీ చేసిందన్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారినట్లు ఫిరాయింపు ఎమ్మెల్యేలే అనేక సార్లు చెప్పారని అన్నారు కేటీఆర్. బెదిరింపులకైతే లెక్కనే లేదు. అంత ఇంత గలీజ్ అంటే రాజకీయం ఎంత గలీజ్ గా మారిందంటే కాంగ్రెస్ వచ్చినాక మనం కూడా ఉన్నాం 10 ఏళ్ళు ప్రభుత్వంలో. కానీ ఎప్పుడు ఇంత చిల్లర రాజకీయం. గెలిచిన వాళ్ళని కావాలని ఇవాళ దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీస్ లో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతో, అధికార బలంతో, అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం. కోర్టుకు పోతాం. తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ₹1,00,000 కేసీఆర్ ఇస్తుండు కదా, మేము తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చిండ మరి తులం బంగారం? అది తులం బంగారం కాదు, మీ మెడల పుస్తల తాడు ఎత్తుకోపోతే ఆడే మంచోడు. గంట లంగలు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఇలా నమ్మినాక ఇవాళ అర్థమవుతుంది మెల్లగా అయ్యో తప్పైపాయ్. ఎంత పని చేస్తేమి, తినే పళ్ళంలా మన్ను పోసుకుంటేమి, పాలిచ్చే బర్రెను పక్కకు పెడితేమి, తన్నే దున్నపోతుని తెచ్చుకుంటే ఎంత పని అయిపోయారా బాబు అని బాధపడుతున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, సర్పంచ్ ఎలక్షన్లలోనే ఆ మార్పు కనబడుతున్నది. మార్పు 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 అని కాంగ్రెస్ ఏదైతే డైలాగ్ కొట్టిందో దానికి రివర్స్ మార్పు ఖచ్చితంగా ఇక్కడనే కనబడుతున్నది. మన పార్టీలకు వెళ్ళి పోయిన వాళ్ళు ఇలా నగరాలు కాకపోతే నాకు అర్థం కాదు. ఓ రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్లు డైలాగ్ కొడతాడు. ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకిన అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు. మాకు తెలియదా, నీకు తెలియదా? అంటే శేఖర్ రెడ్డి పోతాడేమో, సునీత పోతాడేమో, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నా లేదా? అంతేనా? అనుకొని ఏం చేసారు మీరు? ఇంట్లో అన్నారు, ఆయనతో మొదటికి మోసం వచ్చి. మరి శేఖర్ పోయి ఆడ సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే? నాకు అర్థం కాదు. అక్కడ మనం దెబ్బతిన్నాం. ఇంకా చిన్న లాజిక్ మిస్ అయినాం అన్నట్టు ఒక గది జరిగింది. నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా కాంగ్రెస్ వానికి, బీజేపీ వానికి కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్నది తప్ప కోపం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎరికే బయటికేదో మాట్లాడతారు. కానీ తెలంగాణ అనే రాష్ట్రం వచ్చిందంటే 2001లో ఈ జిల్లా గులాబీ జెండా ఎగురుతూనే కదా వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ, టీ బీజేపీ, టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా. అందుకే వాళ్ళకు కూడా ఎరికే మనసులా, మహేష్ గౌడ్కి ఎరికే, రామచంద్రరావుకి ఎరికే. అందుకే బయటికేదో మాట్లాడతారు కానీ ఆడనో ఇన్నో మళ్ళీ మేము కలిసినప్పుడు పెద్ద ఆయన బాగున్నాడా అన్న, ఎట్లున్నాడన్నా అన్న చిన్న మాట్లాడతారు.